సాక్షికి సంబంధించి పూర్తి సర్క్యులేషన్ పడిపోయింది. దాదాపు జూన్ ఏదైతే 2024 ఉందో ఎలక్షన్ కన్నా ముందు అప్పటి నుంచి ఈ 2 నెలల్లో దాదాపు 4 లక్షల సర్క్యులేషన్ అనేది కింద పడిపోయింది. ఎందుకు అంటే ఫేక్ ప్రచారాల వల్ల. అయినా సరే ఇంకా వాళ్ళ ఫేక్ ప్రచారాలను ఆపడం లేదు. ఈరోజు పత్రికను చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విఫలం అయిపోయారు, ఐపీఎస్లో దగ్గర ఆయన పూర్తిగా ఆయన మాట చెల్లడం లేదు, అది ఇదని చెప్పి రాసినటువంటి యొక్క కథనాల గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇది సాక్షిలో వస్తున్నటువంటి కథనాలని సాధారణంగా ఎవరు నమ్మడం లేదు, సర్క్యులేషన్ కూడా ఎలా పడిపోయింది అనేది అందరికీ తెలిసిందే. అది ఇలాంటి సందర్భంలో సాక్షిలో వచ్చినటువంటి కథనం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎవరు కూడా అధికారులు పట్టించుకోవట్లేదు, పెడచోను పెడుతున్నారు. సో ప్రభుత్వం అనేది పూర్తిగా ఆయన చేతుల్లో లేదు, పూర్తిగా విఫలం అయిపోయాడని చెప్పి ఒప్పేసుకున్నాడు. సో వరదల్లో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు కాబట్టి దాదాపు 32 శవాలు వచ్చాయని చెప్పి ప్రభుత్వానికి ఇంకా లెక్కలు రాలేదు. వీళ్ళకి ఎలా లెక్కలు వచ్చాయి? శవరాజకీయాలు. ఇది సాక్షి పేపరా లేదా శవాల పేపరా అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ గారు ఒక చిన్న విషయం, గాలి ఉన్న టైర్కి గాలి తీసేసిన టైర్కి ఎంత తేడా ఉంటుందండి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళతోనూ బలవంత పెట్టి వాలంటీర్లతోనూ విలేజ్ సెక్రటేరియట్లో ఉండే ఎంప్లాయీస్తోనూ బలవంతపు సందాదారులుగా చేర్చి సర్క్యులేషన్ పెంచితే ఎప్పుడైతే ప్రభుత్వంలోంచి అధికారంలోంచి పడిపోయిందో ప్రభుత్వం, వాళ్ళంతా పార్టీ పడిపోయిందో సాక్షి సర్క్యులేషన్ కూడా మీరు చెప్పినట్టు అంతే తుస్సుమని గాలి తీసిన ట్యూబ్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ ఆ రోజు నమ్మలేదు ఎవడో, ఇవాళ కూడా నమ్మలేరు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారో సిబిఐకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లో ఏం రాశారండి, ఇట్లా కత్తేసి చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర అని వేశారు. ఎవరన్నా ఒక్కళ్ళు నమ్మారండి? ఇప్పుడు ఒక్కళ్ళు కూడా నమ్మలేదు కదా, ఆయన కూడా నమ్మలేదు కదా. ఆయన కనుక నమ్ముంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ మీద, ముఖ్యుల మీద, ఎవరి మీద, ఒక్కళ్ళ మీద కేసు పెట్టించాడండి? ఆయన కూడా నమ్మలేదు. కేవలం ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి చేసే ప్రయత్నమే తప్ప. కాబట్టి ఆ పత్రికలో వచ్చిన వార్తలకి ఎవరన్నా విశ్వసనీయత ఉందనుకునే వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో అయితే లేరండి. ఇంకోటి మీరు అడిగింది, ఆయన మాట అధికారులు వింటలేదని. ఆయన అధికారులు మాట విన్నారా లేదని ఎప్పుడు తెలుస్తుందండి ఎవరికైనా? ముఖ్యమంత్రి కార్యక్షేత్రంలో ఉండి పనిచేస్తున్నప్పుడు ఎడం చేతే పాడు పనిచేస్తున్నాడా, కుడి చేతే పాడు పనిచేస్తున్నాడా చూసుకుంటాడు. అసలు కార్యక్షేత్రంలో లేకుండా గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళు హెలికాప్టర్ల మీద చక్కర్లు కొట్టి ఇళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు ఆయన అక్కడ పక్కన ఉన్నాడు కాబట్టి ఎఫిషియెంట్గా పని చేయటం లేదు అని వార్నింగ్ ఇచ్చాడు. బాబు నువ్వు నడువంచి పని చేయాలి, నువ్వు నడుమ వ్యక్తి నుంచి ఉంటున్నావు మాటకి. ఇప్పుడు నాటేసుకుంటా వెళ్ళే వ్యక్తి నుంచి ఉంటే నాటు పని జరగదు కదండి. కోత కోసే వ్యక్తి ఒంగుని కొయ్యాలి. అట్లాగే కార్యక్షేత్రంలో ఉన్నప్పుడు మనం నడువంచి పనిచేసి అందరికి ఫలితాలు అందేటట్టు చూడాలి. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఎవడ పని చేయట్లేదు, ఆడికి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెంపుడు ఇదిలాగా తయారయ్యారండి, జంతువుల్లాగా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మేము పనిచేస్తాము, ఏ ముఖ్యమంత్రిగా ఉండకపోవడా మేము పని చేయమనే ఒక దృక్పథానికి వచ్చేసారు. అది దురదృష్టం. ఒక అఖిల భారత స్థాయి అధికారులు ఆ రకమైన దివాళాకోర ఆలోచనలకు రావటం అనేది ఎప్పుడు జరగలేదు. వాళ్ళు చెప్పారు కూడా కదా, మేము ఎవరి మీద అయినా సరే వాళ్ళు చేయమంటే మేము అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు రఘురామరెడ్డి గారిని ఇప్పుడు ఎవరినైతే ఈ రిలీఫ్ ఆపరేషన్లో పెట్టారో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆయన కాదా? అన్ని టీవీల ముందు ఆయన చెప్పింది ఏంటి? మాకు ఏం కారణం ఉందో మాకు తెలీదు, అరెస్ట్ చేయమన్నారు, చేస్తున్నాం. ఒక ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ డిఐజీ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు అలాంటి వాళ్ళని మొన్న హెడ్ క్వార్టర్కి అటాచ్ చేశారు డీజీపీ ఆఫీస్లో. బాబు మీరేం చేయకపోయినా పర్వాలేదు, ఖాళీగా కూర్చున్నా పర్వాలేదని. కానీ ఆపద్ధర్మం ఇప్పుడు సడన్గా ఈ ప్రకృతి వైపరీత్యం ప్రజలందరూ కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు జలప్రళయం ఊహించినంత 100-120 ఏళ్ల చరిత్రలో ఇప్పుడు రాని జలప్రళయం వచ్చింది కాబట్టి వీళ్ళు కొంతలో కొంత పని చేయగలుగుతారని కొన్ని బాధ్యతలు అప్పచెబితే ఆ బాధ్యతలను వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో ప్రజల్ని శిక్షించడం వాళ్ళకి తగదండి. వాళ్ళకి ప్రభుత్వం శాలరీ ఇస్తుంది, బాధ్యతలు ఇచ్చింది. మానవతా దృక్పథంలో ఇప్పుడు నాకే ఇచ్చారు సార్, నన్ను ఈ బజార్ అమ్మితే మీరు పాల ప్యాకెట్లు ఇచ్చుకుంటే ఎలవయ్యా అని నాకు ఒక క్రేట్లు 10 ఇచ్చారు. 10 క్రేట్లని నేను మురగబెట్టేసి పాలు విరగొట్టేస్తే ఏమన్నా నాకు మానవత్వం ఉన్నట్ట? అది కనుక ఇచ్చుంటే ఎంతమంది వృద్ధులకి లేకపోతే ఒంట్లో బాగోని వాళ్ళకి పసిపిల్లలకి పాలు అందే కదండి టైంకి. ఇప్పుడు
ప్రభుత్వంలో మంచి క్యాడర్లో ఉన్న అధికారులు మనస్ఫూర్తిగా పనిచేస్తారో, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటారని నమ్ముతారు. కానీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు తేవాలని, లేకపోతే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారని ఎవడన్నా ఊహిస్తాడండి? అంటే అది కూడా ఐపీఎస్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అదే అండి, ఐపీఎస్ అంటే ఏంటి? అఖిల భారత స్థాయి అధికారులు మిమ్మల్ని ఎంతో ఘనంగా ప్రజలు గౌరవిస్తారు, కేంద్ర ప్రభుత్వం గౌరవించి మీకు అంత ఉన్నత ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత, అన్ని ఉన్నత వస్తువులు ఇచ్చి ప్రజల్లో మీకు అంత సామాజిక గౌరవం ఇచ్చినప్పుడు ఇలాంటి నీచమైన పని చేస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది కావాలని కొంతమంది ఇలాంటి కుట్ర పనులు చేస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని. అందుకే ఆయన వార్నింగ్ ఇచ్చాడు, బాబు మీరు చేస్తే గట్టిగా పనిచేయండి, లేదా మీరు పక్క తొలగమని కూడా చెప్పింది. ఎందుకు చెప్పాడు ఆయన? అది ఆయన కడుపులో పెట్టుకోవచ్చు, కానీ ప్రజలకు కూడా తెలియాలి. ఇలాంటి అధికారులు కూడా ఇంకా పాత ప్రభుత్వానికి పాట పాడుతున్నారు, ఇంత ఆపదలో కూడా వీళ్ళు పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని ప్రజలకు చెప్పడం కోసం చెప్పాడు. తీయటం సైలెంట్గా తీసేయచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు అది. కానీ ఇటువంటి వాళ్ళు ఉంటారు. అందుకనే వాళ్ళకి ఏం చెబుతున్నారు, బాధితులకు కూడా మీకు ఎవరికైనా సరే చిన్న ఇష్యూ ఉంటే మీరు ఫలానా ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి అని కూడా చెబుతున్నారు. అవసరమైన కాడ ఇవి డ్రోన్లు కూడా పెట్టి కూడా పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? తర్వాత ఇంకోటి, ఒక్క సరఫరా మార్గం మీదే ఆధారపడి లేరు. ఒక పక్కన ట్రాక్టర్లు, మోటార్ బోట్లు, పవర్ బోట్లు, ఇవి ఇంకా వెళ్ళలేని సాట్ల డ్రోన్లు, ఇవన్నీ కూడా రకరకాల మార్గాల ద్వారా కూడా చేస్తున్నారు. అదే అండి, ఎప్పుడైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఒక్కొక్క మార్గం మీద ఉండక ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటా ముందుకు వెళ్ళాలి. అట్లా ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టింది, వరద తగ్గుముఖం పట్టంగానే బ్లీచింగ్ పౌడర్లు చేయటం కానీ, రోడ్లు క్లీన్ చేయటం కానీ, చెత్తా చెదారం కొట్టుకొచ్చినాయి కానీ, ఇంకా పెంపుడు జంతువులు అనేకం చచ్చిపోయినాయి. ఒక్కోసారి పశువులు చనిపోయినాయి, కుక్కలు అవి ఇవి ఏవోటి చచ్చిపోతాయి. వాటన్నిటినీ కూడా క్లీన్ చేయకపోతే మళ్ళీ రేపు అంటువ్యాధులు వస్తాయి. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? అంతకుముందు ఇలాంటి వాటిలో అనుభవం ఉన్న వ్యక్తులకు తెలుస్తాయి. అప్పుడు దాన్ని బట్టి అవసరమైతే ఇతర ప్రాంతాలను కూడా ఇవాళ ఇక్కడ విజయవాడ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది చాలా మంచి విషయం. అంతేగాని ఇక్కడ ఉండాలతోనే చేయాలంటే సాధ్యం కాదు. ఇది ఒక విపత్కరమైన పరిస్థితి, ఇప్పుడు ఊహించని పరిస్థితి. చాలామంది అదే చెబుతున్నారు, మేము కూడా ఎప్పుడు చూడలేదు, అలాగే ప్రభుత్వం కూడా ఊహించలేదు. ఇంతకుముందు మాకేమీ కొత్త కాదు బుడమేరు, కానీ ఈ బుడమేరుని ఆక్రమించడం వలన రాజకీయ నాయకుల దీంతో చేయటం వలన ఇసుక తవ్వుకోపోవటం, దాని నిండా చెత్త పడేయించడం, ఆ ఇసుక కనపడకుండా, తవ్వుకెళ్ళిన ఇసుక కనపడకూడదని చెత్త చెదారం వేయించారు. దాంతో ఇవాళ వాటర్ వెళ్ళని పరిస్థితి వచ్చింది. దీంతో ఇవాళ సఫర్ అయింది ప్రజలు, సంపాదించుకున్నదేమో నాయకులు, తర్వాత వాళ్ళ అనుయాయులు ఇళ్ళు వేశారు. ఇప్పుడు నిన్నట్రాక ఇక్కడ జరిగింది కదండి, హైదరాబాద్లో జరుగుతుంది కదా. ఇప్పుడు అట్లాంటి హైడ్రా లాంటిది పెట్టి ఇలాంటి బుడమేరు లాంటి వాగులు వీటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం అక్కడ కూడా ఉందండి. గతంలో ఇట్లాంటి సంస్కృతి లేదు. గత 5 సంవత్సరాల్లో ఈ సంస్కృతి అక్కడ కూడా పాకింది. గతంలో ఇట్లాంటి డ్రైన్ జోలికి, కాలువల జోలికి వెళ్ళేవాళ్ళు కదండి. అక్కడ కాలువ గట్టు మీద వేసుకున్నారు, కానీ కాలువలను పూర్తి చేసుకున్న సందర్భం లేదు. ఎందుకంటే ఇరిగేషన్ కాలువలు అనేకం విజయవాడలోంచి మధ్యలోంచి వెళ్తాయి. అయినా కూడా ఎవరు కూడా ఇన్ని శతాబ్దాల్లో కూడా దాదాపు 100 ఏళ్ళ నుంచి కాలువల ప్రవాహం ఉందండి అక్కడ కృష్ణా డెల్టాకి. ఏలూరు కాలు వెళ్తుంది, బందర కాలు వెళ్తుంది, ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. అవి ఎవడో కూడా ఆక్రమించాలి, ఇప్పుడు కూడా సక్రమంగా పారుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం మారినా కూడా కొంతమంది అధికారుల్లో మార్పు రాలేదనే ఉద్దేశం మీద ఆయన అన్నారు, కానీ వాళ్ళని కంట్రోల్ చేయలేక కాదు. వైఎస్ జగన్ సంబంధించినటువంటి ఒక భక్త పోలీసులు ఎవరైతే ఉంటారు కోవర్టులు అంటున్నారు, ప్రజలే చెబుతున్నారు. పాత గవర్నమెంట్ కోవర్టులు కూడా ఈ డిస్ట్రిబ్యూషన్లో ఉండి నష్టం చేస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ప్రజలను రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, అయ్యా ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది, మీ సానుభూతి మాకు అక్కర్లేదు అన్నట్టు ఆయన కట్ చేశారు. అది గొప్ప విషయం. అయితే ఈ కుట్రలో భాగంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఏదైతే గట్ల పైన కూడా పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ వైసీపీకి సంబంధించినటువంటి యొక్క ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, లేదా వీరాభిమానులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో గండి కొట్టే అవకాశం ఉంటుంది. లేదంటే ఐపీఎస్ లాంటి వాళ్ళే ఆహార పదార్థాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరకుండా చనిపోతే శవాలను లెక్కబెట్టి జగన్కి లెక్క చెప్పాలని చూస్తున్నారు. సో ఇలాంటి ఐపీఎస్ని గతంలో ఎప్పుడన్నా చూసారంటే ఏం చెప్తారు? గతంలో ఎప్పుడు చూడలేదు. నేను ముందే చెప్పా కదండి, వాళ్ళు ఒక అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రజలకి బాధ్యతగా పనిచేయాలి. మరీ ముఖ్యంగా ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మానవతా దృక్పథం కూడా లేకుండా కనీస దృక్పథం. ఇవాళ ఈవెన్ పారిశుధ్య కార్మికులకు ఆ పని అప్పచెప్పినా కూడా వాళ్ళు ఒక చిత్తశుద్ధితో మానవతా దృక్పథంతో చేస్తారు. అలాంటిది అంత ఉన్నత చదువులు చదివి ఉన్నత శిక్షణ
శిక్షణ పొంది సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ డెహ్రాడూన్ లాంటి ఒక మంచి ఉన్నత జాతీయ స్థాయి శిక్షణా సంస్థల్లో శిక్షణ పొంది ఇంత చిల్లర ఆలోచనలు చేయటం అనేది నేను ఎక్కడ చూడలేదండి. అంతెందుకండి, ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఎంత చిన్న ఉద్యోగస్తులు, కానీ వాళ్ళు ఎంత బాధ్యతగా చేస్తారంటే వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత పవిత్రంగా చేస్తారు. అట్లాంటి మరీ ముఖ్యంగా ఇట్లాంటి విపత్కర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళు చేసినంత సేవ ఎవడు చేయడండి. నిజానికి ఈ శవాలను కూడా భుజాన్ని వేసుకుని కూడా మోస్తారు, ఎవరిని ఆపదలో ఉన్న వాళ్ళకి ప్రాణాలు అడ్డం పెట్టి వాళ్ళందరినీ లాక్కొస్తారు. మరి అట్లాంటిది ఐపీఎస్ అధికారులకు ఇంకా ఎంత శ్రద్ధ ఉండాలండి. ఎస్ఐలు కానిస్టేబుల్స్ అలా చేస్తారు కార్యక్షేత్రంలో, అనేక సార్లు చూసాం మనం. అట్లాంటిది మరి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉండాలి తప్ప ఇలాంటి నీచమైన పనులు చేయటం అనేది మనం ఎప్పుడు గతంలో వినలేదండి. అవును అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇలాంటి ఐపీఎస్లు కావచ్చు లేదా మిగతా అధికారులు కావచ్చు, వాళ్ళ కొంచెం మానవతా దృక్పథాన్ని పాటించి మనుషులకి ఏదైనా సరే హెల్ప్ చేసే విధంగా అయితే ఉండాలి. ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయకూడదని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.